సార్ విత్ యువర్ పర్మిషన్ మీరు పోస్ట్ చేసిన ఒక వీడియోకి వచ్చిన కామెంట్ గురించి ఇప్పుడు అడగదలుచుకున్నాను సార్, అడగమంటారా? అడగండి, ఇబ్బంది ఏముంది, దేనికన్నా రెడీ. నేను ఆమె పబ్లిక్ పర్సనాలిటీ. రైట్ సార్. అభ్యంతరకరమైన భాష, బూతులు మాట్లాడితే, వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా మాట్లాడితే నేనే కామెంట్లకు అభ్యంతరం. లేకపోతే నేను ఎలా ప్రజల్ని ఎలా రాజకీయ పార్టీల్ని విశ్లేషిస్తానో విమర్శిస్తాను, నాపై కూడా విశ్లేషణ స్కోప్ ఉంటుంది, విమర్శ స్కోప్ ఉంటుంది. బట్ అది బూతులు మాట్లాడితే మాత్రం అంగీకరించి మీకు ఎవడిచ్చాడు హక్కట్టారు. బూతులు కాదు సార్, మీకు ఏదో ఒక కథ చెప్పే ప్రయత్నం చేశారు ఒక టీడీపీ అభిమాని. నిన్న మనం ఒక టాపిక్ గురించి మాట్లాడాం కదా సార్, పార్లమెంట్ బడ్జెట్ సెషన్లో బీజేపీని ఎవరైనా అటాక్ చేస్తే, ప్రతిపక్షాలు అటాక్ చేస్తే టీడీపీ ఎంపీలు సరైన సమాధానం, ధీటుగా సమాధానం చెప్పాలి అని చెప్పి లోకేష్ టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు కదా సార్. నిన్న ఇదే ఛానల్లో ఇక్కడే మీరు మాట్లాడారు కూడా, ఆ పోస్ట్ చేశారు మీరు. దాని టైటిల్ కూడా చెప్తాను సార్. బీజేపీని టీడీపీ కాపాడాలని లోకేష్ ఎందుకు కోరుకుంటూ ఉన్నారు, వై లోకేష్ వాంట్స్ టీడీపీ టు డిఫెండ్ బీజేపీ అని చెప్పేసి. దానికి ఒక టీడీపీ అభిమాని, ఆయన పేరు కూడా చెప్తాను, యాళ్ల నారాయణరావు 6518 అని ప్రొఫైల్ నేమ్ ఉంది. ఆయన మెసేజ్ పెట్టారు సార్. ఒక కథ కూడా చెప్పారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఆ కథ. ఒకసారి ప్రేక్షకుల కోసం వినిపిస్తాను. సార్, మీకు ఒక కథ చెబుతాను వినండి. మీకు ఉన్న నాలెడ్జ్లో 0.0000001% ఉంది. ఒక పట్టణంలో వ్యాపారం బాగా తెలిసిన వ్యక్తి, వ్యాపారం గురించి ఏమీ తెలియని వ్యక్తి, ఇద్దరూ కలిసి వ్యాపారం చేస్తూ ఉన్నారు. వ్యాపారం తెలియని వ్యక్తికి మొదటి సంవత్సరం 1%, రెండవ సంవత్సరం 2%, మూడవ సంవత్సరం 3% షేర్ అడుగుతాడు. ఇది గమనించిన వ్యాపారం తెలిసిన వ్యక్తి, వీడు నా వాటాను తినేసేలా ఉన్నాడు, వీడు ఒక్కసారి పక్కన పెడితే జీరోలోకి వెళ్ళిపోతాడు, అప్పుడు మళ్ళీ 1% ఇవ్వవచ్చు, వీడికి ఇదే కరెక్టు అనుకుంటాడు. అనుకోవడం కాదు, అదే చేస్తాడు. దీంతో ఆ వ్యక్తి సొంతంగా వ్యాపారం చేసి మళ్ళీ జీరోకి వెళతాడు. అదే వ్యక్తి మళ్ళీ నా పరిస్థితి సొంతంగా వ్యాపారం చేస్తే ఇలాగే ఉంటుంది అనుకుని తనను తాను తిట్టుకుంటూ మళ్ళీ మొదటిసారి వ్యాపారం చేసే వ్యక్తి దగ్గరకు వెళ్ళి 1% వాటాకు బ్రతిమలాడి ఆయనతో వ్యాపారం మళ్ళీ కొనసాగిస్తాడు. ఈ కథలో మొదటి వ్యక్తి టీడీపీ, రెండో వ్యక్తి బీజేపీ. గత 20 ఏళ్లలో ఇది తెలియని పార్టీలను బీజేపీ తినేసింది. ఈ రహస్యం బాగా తెలిసిన టీడీపీ తనను కాపాడుకుంటూ వస్తుంది. ఇది చెప్పడం మానేసి బీజేపీ అంటే టీడీపీకి భయం, భక్తి అని ఏదేదో చెబుతారేంటి సార్ అని చెప్పి ఆయన కామెంట్ చేశారు సార్. దీనికి మీ సమాధానం? ఫస్ట్ ఆ కామెంట్ చాలా హుందాగా ఉంది సార్ అనుకుంటూ గౌరవంగా మాట్లాడారు. ఐఎమ్ ప్రొఫెషనల్లీ కూడా టీచర్ గనక సార్ అనాల్సిన అవసరం లేకుండా ఆయనకు సార్ అని గౌరవం ఇచ్చాడు. ఎక్కడ బూతులు మాట్లాడలేదు, వ్యక్తిగతంగా అవమానించి మాట్లాడలేదు. వి వెల్కమ్ ఇట్. సో ఆయనకు భిన్నాభిప్రాయం ఉండడంలో తప్పేం లేదు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే రాజకీయాలు వ్యాపారం కాదు. ఫస్ట్ పాయింట్, వ్యాపారంగా మార్చుకున్నారని నారాయణరావు గారు అభిప్రాయం నేను ఏకీభవిస్తాను. రాజకీయ పార్టీలు రాజకీయాలు వ్యాపారంగా మార్చుకున్నాయి గనక ఆయన ఆ కథ వ్యాపారంతో పోల్చి చెప్పాడు. కానీ రాజకీయాలు వ్యాపారం కాదు. ఇక్కడ ఆయన ఇప్పుడు ఆ వ్యూవర్ కూడా నాతో ఒప్పుకుంటున్నాడు, దేశంలో అన్ని పార్టీల్ని బీజేపీ తినేసింది అని. ఇదే దాన్ని ఒప్పుకున్నాడు కదా. ఎందుకంటే నేను ఉదాహరణలతో సహా చెప్పాను, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, వాస్తవం కూడా. సో ఇక అక్కడ భిన్నాభిప్రాయం ఏం లేదు. దేశంలో అన్ని పార్టీల్ని, మిత్రపక్షాల్ని బీజేపీ తినేస్తోంది అని. ఇక ఆయన డిఫరెన్స్ ఆఫ్ అభిప్రాయం ఏంటంటే టీడీపీకి కూడా ఇది తప్పదు, ఇట్ కాన్ బి అన్ ఎక్సెప్షన్ అని నేను అన్నాను. టీడీపీ అట్లా కాదు, మాది తెలివైన వ్యాపారి మా చంద్రబాబు నాయుడు. సో ఎదుటోని బురిడి కొట్టించగలడు, పంగనామం మోడీకైనా పెట్టగలడు, బీజేపీకైనా ఎసరు పెట్టగలడు అని ఆయన నమ్మకం. సో టీడీపీ అభిమానులకు నాయకత్వం పట్ల ఉన్న అపారమైన నమ్మకానికి అభిమానానికి ఇది ఉదాహరణ. నేను ఇదో గతంలో చెప్పాను, టీడీపీలో ఆ ఎమోషనల్ బంధం ఉంటుంది కార్యకర్తలకు నాయకులకు మధ్య, పార్టీకి కార్యకర్తలకు. సో పార్టీ నుంచి ఏ ప్రయోజనం పొందని కార్యకర్త కూడా పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు తెలుగుదేశం చాలామంది ఉన్నారు. అందులో ఈ మిత్రుడు కూడా ఒకరు, తప్పేం లేదు. కానీ ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, బతిన్లాడి రెండవ వ్యాపారి చేరాడు అంటే బీజేపీ బతిన్లాడింది అంటున్నాడు. కానీ బీజేపీ బతిన్లాడలే. ఎవరు బతిన్లాడారు? బీజేపీ చివరి నిమిషం వరకు పొత్తు పెట్టుకోనున్నది. టీడీపీ కదా పొత్తు కొరకు. లోకేష్ వెళ్ళి అమిత్ షాను కలిశాడా, లేకుంటే బీజేపీ నాయకులు వచ్చి చంద్రబాబు నాయుడు కలిశాడా? ఇది మన కళ్ళ ముందు జరిగిందే కదా. మీకు లోకేష్ వెళ్ళి అమిత్ షాను, చంద్రబాబు నాయుడు వెళ్ళి అమిత్ షాను. సో వెంపర్లాడింది జీవీఎల్ నరసింహారావు,
అఫీషియల్ స్టేట్మెంట్ ఉంది, మాతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ వెంపర్లాడుతోంది అని. ఒక్క టీడీపీ లీడర్ అయినా మేము వెంపర్లాడలేదని కామెంట్ ఇచ్చారా? నో సార్. సో అందరికీ తెలుసు ఇక్కడ మరి ఇతను ఈ మిత్రుడు చెప్పిన దాంట్లో బీజేపీ బతిన్లాడి, రెండవ వ్యాపారి బీజేపీ కదా, అతను బతిన్లాడి మళ్ళీ చేరినాను. బతిన్లాడింది తెలివైన వ్యాపారి అని టీడీపీ బతిన్లాడింది. సో టీడీపీ వెనకాల పడింది. 2019 తర్వాత మీకు 24 దాకా టీడీపీ ఒక్క మాట బీజేపీని అనలే, ఒక్క మాట. మీరు దాని రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా సపోర్ట్, అన్నిట్లో సపోర్ట్ చేసింది. ఈవెన్ టుడే తన ప్రత్యర్థితో జగన్మోహన్ రెడ్డితో పరోక్ష స్నేహం ఉన్న టీడీపీ ఏమీ అనలేకపోతుంది. ఎందుకు అనలేకపోతుంది? పోనీయండి, ఈ కథలో ఏం చెప్తున్నాడు? టీడీపీ అనే తెలివైన వ్యాపారి బీజేపీ అనే తెలివి తక్కువ వ్యాపారిని ప్రతిసారి జీరో చేస్తున్నాడు అని. చేశారా? ఇవాళ ఎంత లాభపడింది బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో 8 ఎమ్మెల్యేలు గెలుచుకునే వాతావరణం ఉందా? చెప్పమనండి. గుండె మీద చేసుకుని టీడీపీ కార్యకర్తలు చెప్పమనండి. 8 మంది ఇవాళ టీడీపీ కార్యకర్తలు శ్రేణులు అనుకోవడం లేదా మనం పొత్తు పెట్టుకోకపోయినా అధికారంలోకి వచ్చేవాళ్ళము అని. జనసేన పొత్తు పవన్ కళ్యాణ్తో పొత్తునైనా అంగీకరిస్తున్నారు, అది మాకు లాభమైందని. బీజేపీ పొత్తు వల్ల మాకు లాభమైందని టీడీపీ శ్రేణులు అనుకుంటున్నాయా? అసూటి ప్రశ్న. నో సార్. 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. లోక్సభకి ఎంతమంది గుర్తులేదు. లోక్సభ గెలిచారు ముగ్గురు. రాజ్యసభకి అయితే ఖాళీ అవుతున్న కొద్ది వాళ్ళకి బీజేపీకి ఇస్తున్నారు కదా. సో రాజ్యసభ సీట్లో మెజారిటీ బీజేపీకి ఇస్తున్నారు. నాగబాబు లాంటి రాజ్యసభ పంపించకుండా బీజేపీకి ఇచ్చారే. నాగబాబు జనసేన ఆవిర్భావం నుంచి ఉన్నాడు, పవన్ కళ్యాణ్కు సోదరుడు, మెగా కుటుంబము. అలాంటి నాగబాబుకు ఎమ్మెల్సీతో సంతృప్తి పరిచారు కదా బీజేపీ. లాక్కోవడం వల్ల అవకాశం లేకుండా పోయింది. లేకపోతే నాగబాబు ఇలా రాజ్యసభలో ఉండాలి కదా. ఇలా మరి ఇదంతా మరి బీజేపీ ఎట్లా సాధించగలుగుతోంది టీడీపీ దగ్గర? ఇప్పుడు ఈ కథలో ఏమన్నాడు? తెలివి తక్కువ వ్యాపారి అయిన బీజేపీని మా నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రతిసారి దూరం పెట్టి జీరో చేస్తున్నాడు. పోనీ దూరం పెట్టి ఇంకా ఎవరు లాస్ అయ్యారు? ఇప్పుడు ఇతను చెప్తున్నవాడు తెలివి తక్కువ వ్యాపారం నాశనం అయ్యాడు, కానీ తెలివైన వ్యాపారం నాశనం అయ్యాడు కదా. దెబ్బతిన్నది ఎవరు? 2019లో బీజేపీతో విడగొట్టుకున్న తర్వాత ఎవరు నష్టపోయారు? టీడీపీ. ఓడిపోయింది, అధికారం కోల్పోయింది టీడీపీ, బీజేపీ కాదు. మీకు అందువల్ల బీజేపీని ఏదో జీరో చేసి మళ్ళీ మొదటి నుంచి తెస్తున్నాడు అనేది ఈ మిత్రులు ఆలోచన. కానీ దట్ ఈస్ నాట్ ద రియాలిటీ. ఇప్పుడు రెండో వ్యాపారి కాదు దెబ్బతిన్నది, మొదటి వ్యాపారం ఎక్కువ దెబ్బతిన్నది. దుకాణం అందైపోయింది మొత్తం. 2019లో 23 సీట్లకు పరిమితం అయ్యారు కదా బీజేపీతో విడగొట్టుకొని. ఇది రియాలిటీ కదా. బీజేపీని దూరం పెట్టి లాభపడలే, బీజేపీని జీరో చేయలే, బీజేపీకి 8 సీట్లు ఇచ్చారు ఇప్పుడు. అందువల్ల ఈ కథలో ఆయన చెప్పిన దాని ప్రకారం కూడా తెలివైన వ్యాపారైన టీడీపీ ఎప్పటికప్పుడు బీజేపీని దూరం పెడుతూ మధ్యలో తెగొట్టుకుంటూ అతను చెప్పదలుచుకున్న ఏంటంటే మా చంద్రబాబు నాయుడు పొత్తులో కన్సిస్టెన్సీ ఉండదు, మావాడు అవసరానికి తగ్గట్టు ఉపయోగించుకుంటాడని కూడా ఒప్పుకుంటున్నాడు. సో పొత్తుల్లో కన్సిస్టెన్సీ ఉండదు, నిజమే. అది ఆయన చెప్పేది నిజమే. అంతకుముందు కార్గిల్ యుద్ధ కమ్యూనిస్టులతో పొత్తుండే, కార్గిల్ యుద్ధ సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏం సాధించింది? ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను. 2004లో బీజేపీతో పొత్తుతున్నా కదా ఎన్నికలకు పోయి ఓడిపోయింది. మరి ఎట్లా ఓడిపోయాడు 2004లో? సో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు టీడీపీ నష్టపోయింది, బీజేపీతో విడగొట్టుకున్నప్పుడు నష్టపోయింది. ఎప్పుడు లాభపడింది నాకు చెప్పండి? మీకు 99లో పొత్తు పెట్టుకున్నది అంతే కదా. మీకు కార్గిల్ యుద్ధానంతరం సో కమ్యూనిస్టులతో ఉన్న పొత్తు వరకు బీజేపీతో కలిశాడు. 2004లో నా టీడీపీ ఓడిపోయింది, నాకు గుర్తున్నంత వరకు, సబ్జెక్టు కరెక్షన్. సో మళ్ళీ ఇప్పుడు మీకు 2014లో పొత్తు పెట్టుకున్నారు, 2019లో ఎన్నికల్లో ఓడిపోయారు, బీజేపీతో విడగొట్టుకొని గెలుద్దాం అనుకున్నారు, విడగొట్టుకొని ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, బీజేపీకి ఎక్కువ సీట్లు ఇస్తున్నారు. ఇందులో తెలివైన వ్యాపారి టీడీపీ అవుతుందా, తెలివైన వ్యాపారి బీజేపీ అవుతుందా? మీరు ఆలోచించండి.